హాయ్ అండి. ఈ వీడియో అయితే చాలా ఎమోషనల్గా అలాగే చాలా బాగుంటుందండి. సో వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ వల్లే మాకైతే ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ వీడియోలో కనిపించే బాబు ఏడుపులన్నీ కూడా సౌండ్స్ పెట్టినవి మాత్రమే. జో 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 బుజ్జి నాన్న జో జో, బంగారు తండ్రి జో జో, బుల్లి నాన్న జో 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 జో, మా చిన్ని తండ్రి జో జో, మా బుల్లి నాన్న జో 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 జో. వచ్చేవాడు పడుకున్నాడు కదా, వాడిని కిందేసి నువ్వు కూడా నిద్రవచ్చు కదా. లేదండి, వీడిని ఇలా జోకెడుతూ ఉండకపోతే లేచి మళ్ళీ ఏడ్చేస్తాడు. చూసారా అప్పుడే లేచి ఎలా చూస్తున్నాడో. సరే అయితే కొంచెం సేపు నువ్వు పడుకో బాబు, నేను జోకొడతాను. నాకు ఎలాగో నిద్ర పట్టదు, మీరు పడుకోండి. ఇప్పుడు పడుకోవచ్చు కదా, మళ్ళీ ఉదయం లేసి అన్ని పనులు చేసుకోవాలి కదా నువ్వు. లేదండి, అలా నాకు నిద్ర పట్టదు. అయినా రేపు మీరు కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా, కాబట్టి మీరే పడుకోండి. వాడు నీకే కదే బాబు, నాకు కూడా కొడుకేం జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు ఇవ్వు, ఓ తెగ బాధపడిపోతున్నావు. మీరు బాధ అనుకోండి, ఏమైనా అనుకోండి, వీడు నా కొడుకు, నేనే జాగ్రత్తగా చూసుకుంటా. అంటే నా మాట కూడా వినవా? నాకన్నా వాడే ఎక్కువ. అబ్బా, నేను అలా అనలేదండి. ఇప్పుడు పడుకున్నా కూడా నాకు నిద్ర పట్టదు, అందుకే మిమ్మల్ని పడుకోమంటున్నా. నాకు అవన్నీ తెలియదే, నువ్వు పడుకుంటావా లేదా, వాడిని నేను చూసుకుంటా అంటున్నా కదా, ఇస్తావా లేదా? సరే అయితే జాగ్రత్తగా చూసుకోండి. నాకు తెలుసులే, మరి మీ అంత జాగ్రత్తగా కాకపోయినా జాగ్రత్తగానే చూసుకుంటావులే మీ అబ్బాయి గారిని. నన్నేం దెప్పి పడక్కర్లేదులేండి. ఏమైందండి, మీ ఫేస్ అలా డల్గా ఉంది? ఏం లేదే. చెప్పండి, నాకు కూడా చెప్పకూడదా? ఏం లేదే, మన ఇంట్లో ఖర్చుల కోసం అన్నీ సరిపోవట్లేదు. సో దాని గురించి ఏదైనా ఆల్టర్నేట్ చూసుకుందామని చూస్తున్నా. అవునా, ఇది చాలా చిన్న ప్రాబ్లం అండి. నేను అందుకే మొన్నటి నుండి ఒలింపిక్ ట్రేడ్ వాడుతున్నా. మీకు కూడా చెప్దామనుకున్నా కానీ మర్చిపోయా. ఇలా సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఎన్ని రోజులని బ్రతుకుతామండి. అందుకే ఒలింపిక్ ట్రేడ్లో ట్రేడ్ చేసి మనం మనీ ఎర్న్ చేసుకుందాం. ఒలింపిక్ ట్రేడా అంటే ఏంటి? ఒలింపిక్ ట్రేడ్ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రోకర్ అండి. ఇది 2014 నుండి 194 కంట్రీస్లో ఆపరేట్ చేస్తున్నారు. అలాగే మంచి ఇన్వెస్ట్మెంట్ థాట్స్ ఉన్న వాళ్ళకి అండ్ తెలుగుగా ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేయడానికి మేనేజ్ చేసుకునే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. మీరు వీడియో చూసే టైంలో వాళ్ళ ఫస్ట్ డిపాజిట్ని చేసేస్తున్నారు, లేదా స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకుని ఎఫెక్టివ్గా డిపాజిట్ని మేనేజ్ చేసుకుని ప్రాఫిట్స్ని పెంచుకోవడానికి చూసుకుంటున్నారండి. నైస్. ఇంకొన్ని విషయాలు చెప్పి ప్లాట్ఫామ్ గురించి నాకు. బిగినర్స్ ఇన్ డెప్త్లో ట్యూటోరియల్స్ యాక్సెస్ చేయవచ్చు. అలాగే 24/7 సపోర్టింగ్ సర్వీసెస్లో ట్రేడింగ్ ప్రాసెస్ అండ్ ప్రాఫిట్స్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. వీళ్ళ ఫస్ట్ డే ఆఫ్ ట్రేడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ టైం ట్రేడ్స్ పైన రిటర్న్స్ అప్ టు 92% ఉంటాయి. అలాగే బిగినర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ కూడా ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ని అప్రిషియేట్ చేస్తారు. అలాగే ఒలింపిక్ ట్రేడ్లో హై రిటర్న్స్తో ఉంటాయి. హో, మరి ఇందులో ట్రేడ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందా? ఇందులో ట్రేడింగ్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అండి. నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే జస్ట్ కొన్నే క్లిక్స్తో మీరు మీ ఫస్ట్ డిపాజిట్ని కూడా చేసుకోవచ్చు. అలాగే ఒలింపిక్ ట్రేడ్ టీం వాళ్ళు మీ టైంని అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే అది ఎంత వాల్యుబుల్లో వాళ్ళకి తెలుసు. అయితే ఇప్పటి నుంచి నేను కూడా ఒలింపిక్ ట్రేడ్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. నైస్, తప్పకుండా స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఒలింపిక్ ట్రేడ్ అనేది మీ డ్రీమ్స్ని గోల్స్గా మార్చి అవి అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుందామండి. సో నా ఛానల్ని అయితే మీరు సపోర్ట్ చేయండి. సో డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్లో కూడా ఆ లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్తో కనుక రిజిస్టర్ అయితే మీకు 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మీ డెమో అకౌంట్లోకి 10K బదులు 100K వస్తాయి. అలాగే నా ప్రోమో కోడ్ ధర్మ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు 30% బోనస్ వస్తుంది. అలాగే మీ ఫస్ట్ డిపాజిట్ తర్వాత మీకు యూనిక్ గిఫ్ట్ లూట్ బాక్స్ వస్తుంది. అందులో 65 ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఉంటాయి. అది సరే కానీ అండి, మీరు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. నేను పడుకుంటున్నాను. నేను చూసుకుంటానే బాబు, నువ్వు పడుకో. పడుకో అమ్మా, నైట్ అయిపోయింది. నైట్ పడుకోవాలి మనం. చూడమ్మ పడుకుంది, అలా పడుకో నువ్వు గుడ్ బాయ్ లాగా. జో 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 జో. Oh no! Oh no! అయిపోయి ఏవండి, అదిగో వాడిని జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పి పడుకుంటున్నారు, అందుకే నేను చూసుకుంటా అన్నది. నేను నిద్రపోలేదే, జస్ట్ అలా కునిపాట్లు వచ్చినాయి అంతే. నేను మీకు చెప్పా కదా మీరు చూసుకోలేరు, మీరు పడుకోండి నేను చూసుకుంటా అని. నా మాట వినాలి కదా మీరు. మాట వినడం కాదే, ఎలాగో ఉదయం నుంచి నువ్వు చూసుకుంటున్నావు కదా వీడిని, కనీసం నైట్ అయినా నువ్వు నిద్రపోతావు అని చెప్పి నేను చూసుకుంటా అంటున్నా. అది కాదండి. నువ్వు ఇంకేం మాట్లాడక, నువ్వు హ్యాపీగా నిద్రపో, నేను చూసుకుంటా వీడిని. సరే. ఏడకమ్మా, మళ్ళీ అమ్మ లెగిస్తుంది. ఏడకమ్మా, మళ్ళీ అమ్మ లెగిస్తుంది. పడుకుంది కదా, కింద తీసుకెళ్ళి ఆడింతానే.
ఏడకమ్మా మళ్ళీ అమ్మలు ఎగిసిపోతుంది. జో 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 పడుకోరా మళ్ళీ అమ్మలు ఎగిసేస్తుందిరా. ఏడకిరా. జో 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 ఏమైందండి? వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? వాడు ఒక ఏడు పేడ్చాడు అంతేనే, దానికి ఎందుకు లేసాడు? అయినా మీకు చూసుకోవడం రాదండి, నేను చూసుకుంటా అంటున్నా కదా. బాబాయ్ నీకు ఎలాగ నిద్ర ఉంటుందని చెప్పి కాసేపు నేను ఆడందామని చెప్పి నేను తీసుకున్నాను. అయినా మీ తల్లి కొడుకు ఇద్దరితో నేను పడలేకపోతున్నాను బాబు. తీసుకో వెళ్ళండి. నాన్న నాన్నని నేర్పించేశాడేటే. నేనే ఏడిపించేసాను. అమ్మ నాన్న కుల్లి, నాన్నని మనం కొట్టేద్దామే. జో 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 బంగారు కొండ బొజ్జో చిన్ని నాన్న బొజ్జో జో 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 జో. పడుకోరా రే పడుకోరా, నీ వల్ల నాకు కూడా నిద్ర లేకుండా పోతుంది. పడుకో పడుకో పడుకోమంటుంటే ఇంతున్నావో లేదో కానీ నీకు కూడా చెప్పలేకపోతున్నాను రా బాబు. నేను నా తలట్టుకుని తినేస్తున్నావు రా బాబు. పడుకోరా, ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటావా నువ్వు. ఇంకా వాడు పడుకోనప్పుడు ఎందుకే బలవంతంగా పడుకోబెడతావు? కాసేపు ఆడించు కదా వాడిని. మీకే మీరు ఎన్నైనా చెప్తారు, నిద్ర లేకుండా ఉండాల్సింది నేను. ఈ దరిద్రాన్ని నాకు వదిలిపోయింది ఆ మహా తల్లిచ్చి. ఏంటచ్చి అసలు నేను పెళ్లి చేసుకుందే బాబుకి తల్లి లోటు తెలియకుండా పెంచుతావని. అంటే నన్ను కేవలం వీడికి పని మనిషి కావాలి కాబట్టే పెళ్లి చేసుకున్నారా? పని మనిషి అని ఎందుకు అనుకుంటావు? వాడికి ఒక తెలివి అనుకోవచ్చు కదే. అనుకోవడానికి వీడిని నేను కన్నానా చేశానా? అయినా అదంతా కాదండి, వీడి వల్ల నాకు నిద్ర ఉండట్లేదు. నా వల్ల అయితే కాదు. నా మొహం చూడండి ఎలా తయారవుతుందో. అదేంటి అంత క్రూరంగా మాట్లాడతావు? వాడు పసివాడు పాపం, వాడికి ఏం తెలుస్తుంది? వీడికి ఏం తెలీదు, మీకు ఏం తెలీదు. నేను వెళ్ళి బయట పడుకుంటాను. మీరే వీడిని ఆడించుకుంటారో లేక పడుకోబెట్టుకుంటారో మీ ఇష్టం. అలా కాదే, మళ్ళీ రేపు నా పనికి వెళ్ళాలి కదే. కాసేపు నువ్వు కాసేపు నేను ఆడించుకుందాం. నా వల్ల కావడం లేదండి, నాకైతే సంబంధం లేదు. చీ, నువ్వు అసలు మనిషివే కాదే. మీరు మనిషే కదా, రాత్రంతా చూసుకున్నప్పుడు తెలుస్తుంది మీకు. నీకు తెల్లని లోటు తీరుస్తుందని చెప్పి పెళ్లి చేసుకుంటే మనకే తలపోట్ల తయారైందిరా. సారీ రా బొజ్జో నాన్న. చిన్నమ్మా, ఓ చిన్నమ్మా, చిన్నమ్మా, మనం ఇప్పుడు నీకు మసాజ్ చేసుకుని లాలోసుకుందామే. నీకు మసాజ్ ఇష్టం కదా, సరేనా? సరేనా అమ్మా, మనం లాలోసుకుందామా? ఈ డ్రెస్ నచ్చిందా అమ్మ నీకు? అమ్మ నీకు బోల్డ్ అని బట్టలు కొనింది. ఈ రోజు ఈ కొత్త డ్రెస్ వేసుకుందాం, సరేనా? ఓకేనా? నచ్చిందా ఇది?
ఒకదాన్నే ఉన్నా మంచిగా ఉండేదాన్నేమో. మీ నాన్న నాకు కట్టు పెట్టారు ఏదో సంత అంటాను ఏదో సంత. ఉదయాన్నే నీకు సేవలు చేయలేకపోతున్నాను రా బాబు. అయినా నా కర్మ కాలి నువ్వు నాకు దాపరిగించవచ్చి. నీకు ఈ సేవలు చేయలేక చెయ్యివ్వరా? చెయ్యివ్వకుండా షర్ట్ ఎలా తీస్తాను? ఎలా తీస్తాను? నీకొకటి తెలుసా? అయినా ఎందుకు ఏడుస్తున్నారా? నువ్వు ఒక దురదృష్ట జాతకుడివి. మీ అమ్మ నువ్వు పుట్టగానే నాకు వదిలేసి వెళ్ళిపోయింది. నా కర్మకాలి నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను. ఎందుకురా ఏడుస్తావు? ఇప్పుడు నీకు స్నానం చేయించాలంట. స్నానం నీకు స్నానం చేయించకపోతే మీ నాన్న వచ్చి నన్ను తిడతాడు. షర్ట్ వేసేస్తే ఒక గొడవ వదిలిపోద్దు నాకు. చెయ్యిలా ఇవ్వు. చెయ్యివ్వవా? ఎందుకురా ఏడుస్తూ ఏడుపు కొట్టు మొహోడా? ఆగు. ఉయ్యాల పడుకుని ఆడరా. అమ్మ కొన్ని తాగరా. అమ్మ మళ్ళీ కడుపులో ఆకలేసేస్తుంది. కొన్ని తాగరా. ఎందుకే వాడు పాలు దాన్ని గింజుకుంటున్నా సరే బలవంతంగా పెట్టేస్తావు. వదిలేచ్చు కదా, కాసేపు నాకు తాగుతాడు కదా. మీకేం తెలియదండి, పాపం వాడికి ఆకలి వేస్తుంది. వాడికి ఆకలి వేస్తే వాడే తాగేయాలి కదే. చిన్నపిల్లలు అంతే అండి, ఆటలు వచ్చేసాక అస్సలు తాగరు. మనమే బలవంతంగా పట్టించాలి ఇలా. అబ్బో, వాడికి ఆకలి వేస్తుందని నీకు చెప్పాడా, లేకపోతే వాడి ఆకలి కూడా నీకే వేసేస్తుందా? నాకే వేస్తుంది. మీకేమన్నా నష్టమా? అయినా నేను వీడి అమ్మని. వీడి ఆకలి నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? మీకు నేను నా కొడుకు అంటే చాలా కుల్లి. అవును, మరి మీ తల్లి కొడుకులు చూసి కుళ్ళిపోవాలి నేను. అవును, మరి నేను నా కొడుకు బంగారం. మేమిద్దరం ఒకటే పార్టీ. పార్టీయా? మీ తల్లి కొడుకుల పార్టీలో నన్ను కూడా కలుపుకోండి. మేమేమి కలుపుకోము ఏమ్మా. వాళ్ళ గురించి మళ్ళీ ఏమైనా చెప్పుకోవాలంటే కొత్తగా. వాడొక ఏడుపు కొట్టు మహోడే. ఉదయం నుండి ఏడుస్తూనే ఉంటాడు. వాడికి వేరే పనేముంది? ఇంక నా గురించి ఏం చెప్పుకుంటాంలే. నీ గురించి ఏదైనా చెప్పు. ఏంటి రాధికానా? అవునా? నా ముందు ఎంత గేర దొబ్బిదా బాబు. ఏదో పెద్ద దాంట్లో చాలా ఫోజులు కొట్టేసేది. అదే కదా, ఆ రాధిక ఒకటి, ఆ మల్లిక ఒకటి. ఎంత ఫోజులు కొట్టేసేవారే బాబు. ఇంకా మనకి ఏం ఉన్నట్టు వాళ్ళకే ఉన్నట్టు. ఉందని వాడు ఏడుపు మానేశాడు అనుకుంటున్నావా? వాడి మొహం, వాడి బాబొచ్చి లోపలికి తీసుకెళ్ళిపోయినట్టున్నాడే. ఏవి అసలు నీకు బుద్ధి ఉందా? పసిపిల్లడు ఆకలితో ఎడుతుంటే ఫోన్ మాట్లాడుకుంటావు నువ్వు.
బాబోయ్, నేను మీ తండ్రి కొడుకులతో పడలేకపోతున్నానండి. మీరు అలా వచ్చారిస్తే ఫోన్లోనో లేమనుకుంటారు. అయినా వాడికి వేరే పనే ఉందో పొద్దున్న నుంచి ఏడుస్తూనే ఉంటాడు. నాకే విని విని తలపోటు వస్తుంది. ఏంటి నీకు పసిపిల్లాడు ఏడుపు కూడా తలపోటు కింద అనిపిస్తుందా? ఏ మనిషివే, అయినా నీకు పనే ఉందా? తినడం వీని చూసుకోవడం తప్ప అది కూడా చేయలేకపోతున్నావు నువ్వు. నాకు పనేం లేకపోయినా వాడికి పని మనిషిని చేస్తారు కదా నన్ను. ఎందుకే పాలు తాగి పిల్లలు నెట్టుకుని అలా అనుకుంటావో? సొంత అమ్మలా చూసుకోవచ్చు కదే. నాకు మరీ అంత విశాల హృదయం లేదులేండి. కన్న తండ్రి మీరున్నారు కదా, మీరు చూసుకోండి. నేనే చూసుకునేలా ఉంటే నిన్నెందుకే పెళ్లి చేసుకోవడం? అమ్మలేని లోటు తీరుస్తావనే కదే. అంటే నన్ను కేవలం వాడి గురించే పెళ్లి చేసుకున్నారా? అవునే. ఛే, అందుకే వాడంటే నాకు చిరాకు. వాడి వల్లే మీరు నన్ను అసలు పట్టించుకోవట్లేదు. అందుకే నాకు వాడు వద్దు. నీకేమన్నా పిచ్చి ఏంటి అసలు? నువ్వు ఆడదానమేనా? నాకు పిచ్చి అనుకోండి, ఏమైనా అనుకోండి. ఇప్పుడు దాకా వాడు నా తల తినేశాడు. ఇప్పుడు వచ్చి మీరు మొదలు పెట్టండి. అసలు నేను కొంపలో ఉండలేకపోతున్నాను. చా. సో ఫ్రెండ్స్, ఒలింప్ ట్రేడ్ అనేది మీ డ్రీమ్స్ని గోల్స్గా మార్చి అవి అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుందామండి. సో నా ఛానల్ని అయితే మీరు సపోర్ట్ చేయండి. సో డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్లో కూడా ఆ లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్తో కనుక రిజిస్టర్ అయితే మీకు 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మీ డెమో అకౌంట్లోకి 10K బదులు 100K వస్తాయి. అలాగే నా ప్రోమో కోడ్ ధర్మ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు 30% బోనస్ వస్తుంది. అలాగే మీ ఫస్ట్ డిపాజిట్ తర్వాత మీకు యూనిక్ గిఫ్ట్ లూట్ బాక్స్ వస్తుంది. అందులో 65 ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఉంటాయి.